Then there arise disturbances in the metabolism, indigestion, excessive appetite, as also improper functioning of the digestive system. Food eaten turns into poison. The natural movement of food in and through the body is arrested. This gives rise to various physical ailments. అనేసి అక్కడికి ఆపాము నిన్న. ఓకే. Thus, psychic disturbance leads to physical ailments. ఈ విధంగా మానసికమైనటువంటి డిస్టర్బెన్స్ ఏమో భౌతిక శరీరం మీద కూడా, భౌతిక శరీరం జబ్బులకు కారణం అవుతుంది. Just as myrobalan is capable of making the bowels move. ఏంటండి పైరోబలమా? myrobalan, myrobalan, మైరోబలం is Okay. capable of making the bowels move. Even so, certain mantra like ya, ra, la, va can also remedy these psychosomatic disorders. బొవెల్ మూమెంట్ కి కొన్ని మంత్రాలు కూడా పనిచేస్తాయి అంటున్నారు. సైకోసోమాటిక్ మూమెంట్స్ ఇన్ని అక్షరాలు. అది బీజాక్షరాలు కదా మేడం, అది కుండలిని బీజాక్షరాలు అనుకుంటాను. అదే Other measures are pure and auspicious actions serving. ఇతర మెథడ్స్ ఏంటంటే చాలా పవిత్రమైనవి, అంటే మహాత్ములకు సేవ చేయడం అలాంటివి. By these, the mind becomes pure and there is great joy in the heart. దీనివల్ల మనసు పవిత్రమైపోయి గ్రేట్ జాయ్ ఇన్ మైండ్ బికమ్స్ ప్యూర్. తర్వాత Mind becomes pure and there is great joy in the heart. హృదయంలో మంచి ఆనందం వస్తుంది. The life forces flow along the nadi as they should. జీవశక్తులు నాడి ద్వారా ప్రవహిస్తూ ఉంటాయి. Digestion becomes normal, diseases cease. డైజెషన్ బికమ్స్ నార్మల్, Diseases cease. అంటే జీర్ణ వ్యవస్థ జీర్ణం బాగా జరుగుతుంది, జబ్బులు తగ్గుతాయి. By the practice of poraka or inhalation, పూరకం వల్ల if the kundalini at the base of the spine is filled, కుండలిని శక్తి అంటే నాడి వెన్నెముక కింద ఉన్నది, అది కానీ పూర్తవుతే పూర్ణంగా ఉంటే and made to rest in a state of equilibrium, అది సమతా స్థితిలో ఉంచబడితే the body remains firm. అప్పుడు శరీరం చాలా దృఢంగా ఉంటుంది. When through the retention of the breath all the nadi are warmed up, అంటే ఈ శ్వాసని లోపల ఉంచుకోవడం, దాన్ని పూరకం వల్ల అన్ని నాడులు కూడా వేడవుతాయి. the kundalini rises up like a stick and its energy flood all the nadi of the body. కుండలిని శక్తి పైకి వచ్చి దానిలో ఉన్న శక్తి అన్ని నాడుల ద్వారా ప్రవహిస్తుంది. On account of this, the nadi are purified and made light. The nadi are purified ఇలా ఉండడం and వల్ల made light. అండ్ మేడ్ లైట్ Light.
అంటే నాడులన్నీ కూడా పవిత్రం అయిపోతాయి, కాంతితో నిండుతాయి. Then the yogi is able to travel in space. అటువంటప్పుడు యోగి అంటే శూన్యంలోని ప్రయాణించగలడు. When the Kundalini arises through the Brahmanadi, బ్రహ్మనాడి ద్వారా కుండలిని పైకి వచ్చినప్పుడు and reaches the spot known as Dwadashanta, 12-finger breadth from the crown of the head. అంటే ద్వాదశాంతం అన్న దగ్గరికి చేరేసరికల్లా During the Rechaka or exhalation, రేచకంలో గాని అంటే గాలిని విడిచినప్పుడు if the Kundalini can be held there for an hour, ఆ విధంగా అక్కడ ఒక గంట సేపు గాని ఉంచగలిగితే కుండలిని the yogi sees the gods and perfected beings who travel in space. ఈ యోగులందరూ దేవతల్ని, పరిపూర్ణమైనటువంటి ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళని, ఎవరైతే ఈ స్పేస్ లో ప్రయాణించగలుగుతారో వాళ్ళందరినీ చూస్తారు. Rama asked, రాముల వారు అడిగారు, how is it possible for these mortal eyes to behold the celestials? అంటే ఈ మామూలు మనకు ఉన్నటువంటి ఈ చర్మ చక్షులతో అటువంటి అంటే ఇతర లోకాల్లో ఉన్నటువంటి దేవతలను వాళ్ళని మనం ఎలా చూడగలం? Vasishtha said, indeed, no mortal can behold the celestials with these mortal eyes. నిజమే, ఏ వ్యక్తి అంటే శరీరం ఉన్న చర్మ చక్షువులతోటి దేవతల్ని చూడలేరు. But through the eyes of pure intelligence, the celestials are seen as in a dream. ఈ ప్యూర్ ఇంటెలిజెన్స్ వల్ల వాళ్ళేమో ఒక కళలో చూసినట్టుగా వాళ్ళందరినీ చూడగలరు. అంటే మామూలుగా ఈ ప్రాక్టీస్ చేసి ప్యూర్ ఇంటెలిజెన్స్ వస్తుంది, అప్పుడు ఆ ప్యూర్ ఇంటెలిజెన్స్ తో వాళ్ళ దేవతల్ని చూడగలరు. అది కూడా కళలో చూసినట్టుగా చూస్తారు. The celestials are able to fulfill one's desires. అలా కనబడినటువంటి వాళ్ళు ఈ వ్యక్తి యొక్క కోరికలను కూడా తీర్చగలరు. Vision of celestials is non-different from dream. కళ కంటే ఈ విజన్స్ అంటే ఈ సెలెస్టియల్స్ కనబడడం కళలాగే ఉంటుంది, ఇది తేడా ఉండదు. In fact, the only difference being that the effect of the vision is lasting. అంటే ఒక్క తేడా ఏంటి అంటే ఈ విజన్ కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. విజన్ ఈజ్ లాస్ట్. Again, if one is able to hold the life force in the Dwadashanta for a considerable time after exhalation, అంటే రేచకం తర్వాత ద్వాదశాంతంలో ఎక్కువ సేపు గాని మళ్ళీ చదండి, వన్ ఈజ్ ఏబుల్ టు if one is able to hold the life force in the Dwadashanta ఓకే for a considerable time after exhalation, అంటే ద్వాదశాంతంలో కొంతసేపు ఎగ్జలేషన్ ద్వారా అంటే రేచకం ద్వారా ఉండగలిగితే the life force is able to enter other bodies. అప్పుడు ప్రాణశక్తి ఇతర శరీరాల్లో కూడా ప్రవేశిస్తుంది. This power is inherent in the life force. ఇది ప్రాణశక్తిలో సుసిద్ధంగా ఉంది. Though by nature unsteady, it can be steadied. Though by nature unsteady, it can be steadied. స్వతసిద్ధంగా స్థిరం లేకపోయినా సరే అది స్థిరం అవుతుంది.
since the ignorance which envelops everything is insubstantial, ఈ విధంగా అజ్ఞానం అన్నిటినీ ఆవరించి ఉన్నది. ఇన్సబ్స్టాన్షియల్ అంటే అదానికి ఏమిటి పూర్తిగా ఇన్సబ్స్టాన్షియల్ అంటే అది పూర్తిగా లేదనా. సబ్స్టాన్షియల్ అంటే అది చూడండి ఒకసారి. సబ్స్టాన్షియల్ సబ్స్టాన్షియల్ అంటే దృఢమైన, తగినంత, చాలినంత, వాస్తవమైన. దానికి ఆపోజిట్ ఇప్పుడు ఇన్సబ్స్టాన్షియల్ అంటే దృఢంగా లేకపోయినా ఒక నిమిషం మేడం. చాలినంత లేకపోయినా అంటే అజ్ఞానం పలచగా ఉన్నా సరే ఒక నిమిషం మేడం. Such exceptions are often seen in the movement of energy in this world. అంటే శక్తి యొక్క ప్రవాహంలో ఇలాంటి ఎక్సెప్షన్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. Surely, all this is indeed Brahman. The diversity and diverse functions are mere figures of speech. అది మళ్ళీ మనకి ఏం చెప్తున్నారు, ఇవన్నీ భేదాలు కూడా కుండలిని అని మరోటని భేదాలు ఏవి కూడా పదాలే, అసలు ఇదంతా పరబ్రహ్మ స్వరూపం. నిజంగా కూడా మనం ఒకటే టార్గెట్ పెట్టుకున్నప్పుడే మన ఫలితాలు బాగుంటాయి. ఈ కుండలిని అని మరోటని అలా పెట్టుకుంటూ ఉంటే మన ఫలితాలంతా డిసిపేటెడ్ గా ఉంటాయి. ఇదంతా కూడా ఒకే ఒకటి ఉన్నది కదా. కుండలిని వేరేగా ఉందా? ఆత్మశక్తికి భిన్నంగా ఆత్మతత్వం మీద కాన్సన్ట్రేట్ చేస్తే సర్వము సంభవమే. Rama asked, in order to enter into minute spaces and then in order to fill the inner space with the life force, one's body has to be made. ఒకసారి లైఫ్ ఫోర్స్ ని చిన్న చిన్న స్థలాల్లోకి తీసుకెళ్ళడానికి, ఆ అన్ని స్థలాల్లోనే అది నింపడానికి one's body has to be made both atomic and solid at the same time. అటామిక్ గాను అవ్వాలి, సూక్ష్మంగాను ఉండాలి, స్థూలంగాను ఒకేసారిగా రెండిటిగాను ఉండాలి. అప్పుడే ఇది సంభవం. How is it made? అది ఎలా తయారవుతుంది? The sister said, when wood and the saw come together, wood is split. వుడ్ అండ్ సావా? సా అంటే రంపం మేడం. వుడ్ని అంటే అది రంపాన్ని ఒక కర్ర ముక్కని కూడా రెండింటినీ నీటిలో వేస్తాను కదా. Come together. రెండు ఒక వచ్చినప్పుడు ఆ కర్ర ముక్క విడిపోతుంది, ఎందుకంటే రంపం దాన్ని కట్ చేస్తుంది. But when the two pieces of wood come together, there is fire. అలా కాకుండా రెండు కర్ర ముక్కల దగ్గరికి వస్తే అగ్ని ఏర్పడుతుంది. All this is part of nature. ఇదంతా కూడా ప్రకృతి యొక్క స్వభావం. In this physical body, two forces come together in the abdomen. ఈ భౌతిక శరీరంలో రెండు శక్తులు దగ్గరకు వస్తాయన్నమాట. ఎక్కడ? అబ్డమెన్ అంటే మనకి కడుపులో, అంటే గర్భాశయం.
Together they form a hollow stick. హాలో స్టిక్ Stick. అవి ఒక కర్రలాగా అంటే గుల్లగా ఉన్న కర్రలాగా తయారవుతాయి. In it rests the Kundalini. అందులో కుండలిని శక్తి ఉంటుంది. This Kundalini stands midway between heaven and earth ఈ కుండలిని శక్తి హెవెన్ కి ఎర్త్ కి మధ్యలో ఉంటుందన్నమాట. and is ever vibrant with life force. అది ఎప్పుడు కూడా ప్రాణశక్తితో వైబ్రెంట్ గా ఉంటుంది, చలిస్తూ ఉంటుంది. Dwelling in the heart, it experiences all. హృదయంలో ఉండి అది అంతటినీ అనుభవిస్తూ ఉంటుంది. It keeps all the psychic centers in a state of constant vibration or motion. అన్ని శక్తి కేంద్రాలని ఇది చలించేటట్టు చేయడం గాని అంటే అదే మూమెంట్ లో ఉండేటట్టు చేస్తుంది. It digests or devours everything. అది అన్నిటినీ మింగేస్తుంది, లేకపోతే అన్నిటినీ అది అరిగించుకునేటట్టు చేస్తుంది, అరిగేటట్టు చేస్తుంది. It makes the psychic centers tremble by the movement of prana. ఇట్ మేక్స్ ద సైకిక్ సెంటర్ ట్రెంబుల్. Tremble, tremble, tremble by the movement of prana. ప్రాణశక్తి వల్ల ఇది సైకిక్ సెంటర్ ని కదిలించేటట్టు చేస్తుంది, మానసికమైన సెంటర్ ని. It sustains the fire in the body till all the essences have been exhausted. ఇదేమో మన యొక్క శరీరంలోని అగ్నిని కాపాడుతూ ఉంటుంది, సమస్తమైనటువంటి సారములు వెళ్ళిపోయే వరకు. By nature it is cool, but because of it the body becomes warm. సహజంగా అది చల్లగా వేడెక్కుతుంది. It is spread throughout the body. ఇది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. Though it dwells in the heart where it is contemplated by the yogi. ఇదేమో హృదయంలో ఉంటుంది కానీ యోగులు దాన్ని ధ్యానంలో చూస్తారు, సమకూడదు. It is of the nature of jnana. ఇది జ్ఞాన స్వభావం కలిగి ఉంటుంది. And in its light a distant object is seen as if near. దీని కాంతితో దూరంగా ఉన్న వస్తువు కూడా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. ఓకే. యదచ్చం శీతలత్వం చ. యదచ్చం శీతలత్వం చ తదస్యాత్మేందు రుచ్యతే. ఇతీందో రుతిత సోగ్ని అగ్ని సోమౌ హి దేహకః. అదే ఇందాక ఒక పాయింట్ ఇదే ఇచ్చారు, ఏంటంటే ఆ అగ్ని అది చల్లగా ఉన్నా సరే శరీరంలోని అగ్నిని పుట్టిస్తూ ఉంటుంది. చదవండి. వాట్ ఎవర్ ఈస్ కూల్ ఈస్ ద మూన్, ద సెల్ఫ్. వాట్ ఎవర్ ఈస్ కూల్ ఈస్ ద మూన్, ద సెల్ఫ్. కూల్ గా సోమహ అంటే చంద్రుడు, కూల్ గా ఉంటాడు. From this moon arises fire. ఈ చంద్రుడిలోంచి అగ్ని ఉద్భవిస్తుంది. The body is made of this moon and this fire. శరీరం కూడా అటువంటి మూన్ అంటే చల్లదనంతో వేడితోటి తయారు చేయబడింది. In fact, the entire world is made of these two, the cool moon and the warm fire.
మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా ఈ చల్లటి చంద్రుడితోటి వేడి అగ్నితోటి తయారై ఉంది. Or you may consider that this world is the creation of knowledge and ignorance, the real and the unreal. ఇంకా చెప్పాలంటే ఇది జ్ఞానము అజ్ఞానంతో తయారయ్యింది ప్రపంచం అంతా, ఇది సత్యము అసత్యంతో కూడా నిండుంది. In which case consciousness, light and knowledge are considered the sun or the fire and the inertness. వెలుస్తుంది కాన్షియస్నెస్ లయింగ్ అక్కడ ఏంటండి? ఇన్ దిస్ కేస్ consciousness, in which case consciousness, light and knowledge లైట్ అంటే కాంతి, జ్ఞానము are considered the sun or the fire, and inertness, darkness and ignorance are considered as the moon. జడత్వం గాను, డార్క్నెస్ గాను, మూన్ గాను కన్సిడర్ చేస్తూ ఉంటాం, పరిగణిస్తామని. Okay, next వచ్చి వశిష్ఠ continued. Fire and moon exist in a mutual causal relationship in the body. మ్యూచువల్ Causal relationship. CAUSAL మేడం. causal అంటే రీజనింగ్. హలో, అడ్వర్టైజ్మెంట్ వచ్చి సౌండ్ వచ్చింది. హలో మేడం. చదవండి. అదే ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చి ఏదో సౌండ్ వచ్చింది. ఓకే. ఫైర్ అండ్ మూన్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ మ్యూచువల్ కాజల్ రిలేషన్షిప్ ఇన్ ద బాడీ. శరీరంలో ఫైర్ మూను అంటే వేడి చలవ ఒక కార్యకారణ సంబంధంతో ఒకదాంతో ఒకటి ఉంటాయి. అంటే దీనికి అది, దానికి అది, ఇది కారణంగా ఉంటాయి. In a way, theirs is the relationship of seed and tree. ఒక రకంగా చెప్పాలంటే seed and tree. ఆ చెట్టుకి అంటే విత్తనానికి ఉన్నటువంటి సంబంధంతో ఉంటాయి. One giving birth to the other. ఒకటి మరొకదా అంటే కారణం అవుతుంది. సీడ్ వల్ల ట్రీ, ట్రీ వల్ల సీడ్. అలాగే In a way, it is like light and darkness in which one destroys the other. ఒక రకంగా ఇది కాంతి చీకటి, చీకటి ఉంటే వెలుగు నాశనం అవుతుంది, వెలుగు ఉంటే చీకటి ఉండదు. ఇక్కడ ఒక 2 లైన్లు వచ్చి బ్రాకెట్లు ఇచ్చిండారు మేడం, రీడ్ చేయమంటారా? One who questions all this, saying, since there is no desire motivation. Who questions all this? తర్వాత saying, కోర్టులో ఉంది, there is no desire - motivation, such causality and such activity are illogical. డిజైర్ అనేది లేకుండా ఉన్నటువంటి యాక్టివిటీ అనేది లాజికల్ గా లేదు. డిజైర్ మోటివేషన్ లేకపోతే అంటే కోరిక వల్లే చలనాలన్నీ వస్తున్నాయి. Should be quickly dismissed. For such activity is obvious and is the experience of all. అక్కడ ఉన్న యాక్టివిటీ ఏమో అందరికీ అనుభవంలోకి వెళ్ళదు.
దేని దగ్గర ఉంది ఈ వాక్యం ఇప్పుడు వచ్చిన సెంటెన్స్ దగ్గర? దాని కంటిన్యూషన్ లో బ్రాకెట్ లో ఇచ్చినారు మేడం. ఇన్ ఏ వే ఇట్ ఈస్ లైక్ లైట్ అండ్ డార్క్నెస్ ఇన్ విచ్ వన్ డెస్ట్రాయిస్ ద అదర్. అవును, అంటే డిజైర్ అనేది అయితే ఏమీ ఉండదు అని చెప్తున్నారు. డిజైర్ అనే మూమెంట్ వల్లే అన్ని సంభవిస్తాయి. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. పీత్వా వృత్తోపమం శీతం. పీత్వా వృత్తోపమం. పీత్వా మృతోపమం శీతం ప్రాణస్ సోమ ముఖాగమి. అబ్రాగమాత్ పూరయతి శరీరం పీనతాం గతః. ద ప్రాణ బ్రాకెట్ లో ఫైర్ డ్రింక్స్ ద నెక్టరిన్ కూల్నెస్ అట్ ద మౌత్ ఆఫ్ ద కూల్ మూన్. కూల్ చల్లటి ప్రాణ. మళ్ళీ చదవండి. ద ప్రాణ బ్రాకెట్ లో వచ్చి ఫైర్ ఇచ్చిన్నారు మొదట. డ్రింక్స్ ద నెక్టరిన్ కూల్నెస్. నెక్టరిన్ అంటే మధురమైనటువంటి చల్లదనాన్ని ఇస్తుంది. అట్ ద మౌత్ హలో ఆఫ్ ద. తులసిరామ్ గారు, మీ వాయిస్ కూడా వినపట్లేదండి. వినపడట్లేదు. లోగా ఉంది సార్. ఇప్పుడు ఇంకొంచెం ఇంకొంచెం పెంచండి సార్. నేను మైక్ దగ్గర ఉన్నా. ఇంతసేపు చాలా బాగా క్లియర్ గా వచ్చింది సార్. ఇప్పుడే నాకు వినిపిస్తుంది. సరేనమ్మా, సరే. ఒకసారి నాది వినిపిస్తుంది. మీది లోగానే ఉంది మేడం. పోన్లేండి, మీదంటే పోనీ కొంచెం ఒక్కొక్కసారి ఫోన్ ఇబ్బంది పడుతుంది, కానీ సార్ ఎప్పుడు సార్ చాలా క్లియర్ గా ఉంటారు. ఆయన వాయిస్ ఇవాళ లోగా ఉందని చెప్పాను అంతే. ఇలా లోగా ఉండడం అలవాటు అయిపోయింది. ఒక్క నిమిషం మేడం, లెట్ మీ ట్రై టు వాల్యూమ్. దానికి ట్రై చేస్తాను. ఈ వాల్యూమ్ బాగానే ఉందండి. బాగానే ఉందా మేడం? ఓకే, బాగానే ఉంది. ఇక్కడ తగ్గలేదు. అక్కడక్కడ ఎక్కడో కింద అంటే ఒక అక్షరం కట్ అయింది. ఎప్పుడో ఇప్పుడు కాదు. ఓకే ఓకే, మళ్ళీ ఒకసారి రీడ్ చేస్తాను మేడం. ద ప్రాణ డ్రింక్స్ ద నెక్టరిన్ కూల్నెస్ at the mouth of the cool moon, filling the entire space within the body. అంటే శరీరంలో ఉన్నటువంటి స్థలం అంతటినీ క్విక్ అని చిన్న సౌండ్ వస్తున్నాయి. చల్లదనంతో తులసి మేడం, చిన్న చిన్న సౌండ్ రావటం వల్ల కొంచెం క్లారిటీ తగ్గింది నీది. నాకు అసలు ఇక్కడ డిస్టర్బెన్స్ లేదు మేడం. నాది అసలు ఈవెన్ ఫ్యాన్ వస్తుందో మాకు తెలియదు కదా. కుయ్ అని అట్లా వస్తుంది లైట్ గా, అందుకని క్లారిటీ తగ్గింది. బాగానే ఆ సౌండ్ నాకు రావట్లేదు. హలో, నా సైడ్ నుండి అయితే ఏం లేదు మేడం. జీరో డిస్టర్బెన్స్ ఫ్రమ్ మై సైడ్. గట్టిగా చెప్పండి, పర్వాలేదు. అది ఎక్కడి నుంచో వస్తుంది. నాకైతే అది వినబట్టం లేదు. మళ్ళీ ఒకసారి రీడ్ చేయనా మేడం? అదే అంటే ఈ చల్లదనం, నెక్టరింగ్ కూల్నెస్ అంటే మధురమైనటువంటి చల్లదనం ఈ శరీరం అంతటిని నింపేస్తుంది. ఫైర్ డైస్ అండ్ బికమ్స్ ద మూన్ ఈవెన్ యాజ్ డే ఎండ్స్ అండ్ నైట్ అరైవ్స్. అంటే చల్లదనం తర్వాత వేడి, వేడి తర్వాత చల్లదనం, డే తర్వాత నైట్, నైట్ తర్వాత డే వచ్చినట్టుగా వస్తూ ఉంటాయి.
at the junction of the fire and the moon, అంటే ఈ వేడి రెండు చలవ కలిసిన జంక్షన్ లో of light and darkness, అలాగే చీకటి వెలుగు కలిసిన జంక్షన్, of night and day, రాత్రి పగలు కలిసినటువంటి జంక్షన్. there is the revelation of the truth, అక్కడ సత్యం అన్నది తెలియబడుతూ ఉంటుంది, which eludes the understanding of even wise men. మహా జ్ఞానులకు కూడా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. Even as a day consists of day and night, దినంలో రాత్రి పగలు అని ఉన్నాయి ఒక రోజులో ఉన్నట్టుగా the jiva is characterized by consciousness and inertia. జీవుడికేమో కాన్షియస్నెస్ చైతన్యము జడత్వం రెండు ఉంటాయి. Fire and the sun symbolize consciousness and the moon. ఫైర్ అండ్ సన్ అంటే మూన్ అండ్ Moon symbolizes darkness or inertia. ఫైర్ సింబలైజెస్ Fire and the sun symbolize consciousness. అంటే వేడి తర్వాత సూర్యుడు కూడా మన చైతన్యాన్ని సింబలైజ్ చేస్తే మూన్ ఏమో డార్క్ అంటే చల్లదనాన్ని. మూన్ సింబలైజెస్ Moon symbolizes darkness or inertia. జడత్వాన్ని ఇనర్షియాన్ని సింబలైజ్ చేస్తారు. అంటే మూన్ అనగానే మనం అది గుర్తుపెట్టారు. మూన్ నుంచి జడత్వము, ఆ తర్వాత డార్క్నెస్. Even as when the sun is seen in the sky, సూర్యుడేమో ఆకాశంలో కనబడినట్టుగా darkness vanishes on earth. భూమి మీద డార్క్నెస్ అనేది పోతుంది. అంటే సూర్యుడు కనబడగానే భూమి మీద ఉన్నటువంటి చీకటి అంతా పోతుంది. When the light of consciousness is seen, అలాగే చైతన్యం యొక్క వెలుగు కనబడగానే the darkness of ignorance and the cycle of becoming come to an end. అది అంటే అప్పుడు అజ్ఞానం పోయి ఈ సైకిల్ మళ్ళీ మనకి జన్మ రావడం అలాంటి సైకిల్ కూడా పోతుంది. And if the moon is seen for what it is, వాట్ ఇట్ ఈజ్ అంటే చంద్రుడు గాని కనిపిస్తే consciousness is realized as the only truth. అప్పుడు ఆ చైతన్యం అన్నది ఒక సత్య రూపంగా కనిపిస్తుంది. అంటే రియలైజ్ చేస్తాం. It is the light of consciousness that reveals the inert body. ఒక జడమైనటువంటి శరీరంలో కనబడేది ఏంటంటే ఆ చైతన్యం యొక్క కాంతి. ఇంతలాగా ఇక్కడ Consciousness. వేడి చలవ డార్క్ అదే అంటే ఈ విధంగా మనకి నిన్నను ఇవాళ ఆమె ఏంటంటే ఆ స్పేస్ లో ప్రయాణిస్తుంది అన్నదానికి అంటే తనకు ఆ కోరిక కలిగిందంటే అది ఎలా ఫుల్ఫిల్ అవుతుందంటే ఇదంతా చెప్తున్నారు. అంటే ఈ కుండలిని అరైజ్ అవ్వడం, ఆ దాంట్లో ఆ మొత్తం బాడీ అంతా ఆ కుండలిని శక్తితో నిండిపోయి నరాలన్నీ అప్పుడు మాత్రమే అది స్పేస్ లో ప్రయాణించే శక్తి వస్తుందని, అదేదో అది 12 అంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే స్పేస్ లో ప్రయాణించగలరని, అప్పుడు ఉన్నటువంటి బాడీ లక్షణాలు వేడి చలవ ఈ యొక్క అంటే రీచింగ్ పాయింట్ డార్క్నెస్ అండ్ లైట్ అప్పుడు మాత్రమే. అంటే ఏంటి వేడి అంటే సూర్యుడు రాగానే డార్క్నెస్ పోతుందంటే ద మూమెంట్ వేర్ ద సన్ కమ్స్ ఇమీడియట్లీ డార్క్నెస్ అంటే రెండు ఉన్నటువంటి పరిస్థితిలోనే ఉదయం అవుతుంది. అంటే ఇంకా డార్క్నెస్ పూర్తిగా పోకుండా సూర్యుడు ఉదయిస్తాడు. ఆ ఉదయించి కానీ డార్క్నెస్ పోతుంది. అలాగే లైట్ వచ్చి కానీ డార్క్నెస్ కూడా
పోతుంది. అలాగే కాన్షియస్నెస్ అనేది ప్రజ్ఞ అనేది అంటే చైతన్య స్పృహ రాగానే మిగతా ఇగ్నోరెన్స్ పోతూ ఉంటుంది. ఇలాగా అంటే ఆ వేడి చలవ యొక్క మిడిల్ పాయింట్ లోనే అన్ని అంటే ఇది చెప్పడానికి ఏంటంటే ఆ ఉదయం అవగానే మిగతా అన్ని డాక్టర్స్ ప్రపంచంలో అయిపోయినట్టుగా ఆ జంక్షన్ పాయింట్ లోనే సుభవం అని ఆ విధంగా చెప్తున్నారు. Consciousness being non-moving and non-dual, it is not grasped. కాన్షియస్నెస్ అన్న దాన్ని అది కదలదు, అందువల్ల దాన్ని మనం గ్రహించడం కష్టం. However, it can be realized through its own reflection, the body. ఏమైనా సరే అది దాని యొక్క రిఫ్లెక్షన్ వల్లే దాన్ని మనం గ్రహించగలం. కాన్షియస్నెస్ యొక్క రిఫ్లెక్షన్ అంటే ఆత్మని గ్రహిస్తుంది అంటున్నారు కదా. ఆత్మ అన్నా కాన్షియస్నెస్ అన్నా చైతన్య యొక్క రిఫ్లెక్షన్ తోటి చైతన్యాన్ని గ్రహించగలం. మేడం ఈ పాయింట్ కొంచెం ఎలాబరేట్ చేస్తారా? ఇది ఇట్స్ ఓన్ రిఫ్లెక్షన్ అనేది అది ఏంటంటే మనకి మనలో ఉన్నది రిఫ్లెక్షనే కదా, అంటే ఆ పరమాత్మతత్వం యొక్క రిఫ్లెక్షనే మనలో కూడా ఉంది. అందుకని దాంతో ఆత్మని తెలుసుకోగలదు అంటారు. అంటే ఇంకా దేని వల్ల తెలియదు, ఆ రిఫ్లెక్షన్ వల్లే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలం. ఇక్కడ కాన్షియస్నెస్ అన్నా ఆత్మతత్వం అన్న ఒకటే కనుక అలా అంటే దాని రిఫ్లెక్షనే మన అందరిలో ఉంది కనుక వీ కెన్ గెట్ దట్ విత్ దట్ ఓన్లీ. దాని సహాయంతో ఆత్మతత్వం కూడా అలాగే అలాంటిదే వచ్చింది. ఇంకేమీ కూడా దాన్ని తెలుసుకోలేదు, ఓన్లీ అదే దాన్ని తెలుసుకోగలదు. తెలుసుకోగలిగినప్పటికీ అంటే తెలుసుకునేవాడే ఉండడు, తెలియడమే ఉంటుంది. అంటే అదే కాన్షియస్నెస్ వినండి, నోయర్ ఉండడు. అందుకని నోయర్ ఉండడం కనుక తెలుసుకోబడేది అని లేదు. అంటే నోయర్ లేకపోవడంతో ఉన్నదత్వ బ్రహ్మతత్వం ఉంటుంది, ఇంకేం ఉండదు. తాను బ్రహ్మ అయిపోతాడు. ఓకే చెప్పారండి. Consciousness, when it becomes aware of itself, gains the world. గెయిన్స్ ద వరల్డ్. వరల్డ్ ప్రపంచం. అవును, గెయిన్స్ ఏంటది మీరు వర్డ్? గెయిన్స్, GAINS. ఓకే, అంటే ఎప్పుడైతే కాన్షియస్నెస్ రియలైజ్ చేస్తామో అది మొత్తం ప్రపంచం అంతటిని పొందేస్తుంది. అంటే పొందడం అంటే వాట్ ఈస్ ద వరల్డ్ అనేది. When such objectification is abandoned, there is liberation. వస్తువు విధానాన్ని చూడకుండా ఉన్నప్పుడే అప్పుడు మనకి ముక్తి వస్తుంది. అంటే వస్తువు వెనకాల ఉన్న కాన్షియస్నెస్ తోటి మనం సంబంధం పెట్టుకుంటే అదే లిబరేషన్. Prana is heat. ప్రాణమేమో వేడి. Apana is the cool moon. అపాన అనేది శీతలమైంది. And that two exist like light and shade in the same body. ఒకే శరీరంలో ఈ రెండును అంటే వెలుగు నీడల్లాగా ఉంటాయి. The light of consciousness and the moon of description together bring about experience. అంటే ఈ చైతన్యం యొక్క కాంతి ఈ మూన్ కలిపి మనిషికి బ్రింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్, అనుభూతిగా వస్తాయి. అంటే చైతన్యంతో ఈ మూన్ అంటే చల్లదనం అవన్నీ కలిస్తేనే అనుభూతిగా వస్తుంది. The phenomena called the sun and the moon, which has existed from the beginning of world creation, also exist in the body. అంటే ఇది ఈ సన్ మూన్ అనేది ఈ వరల్డ్ క్రియేషన్ ముందు నుంచి ఉన్నాయి, అవి శరీరంలో కూడా ఉన్నాయి.
O Rama, remain in that state where the sun has absorbed the moon into itself. ఎక్కడైతే సన్ మూన్ ని తనలోకి తీసేస్తున్నాడో ఆ స్థితిలో నువ్వు ఉండు. అంటే సన్ను తీసేసుకోవడం లిటరల్ గా అని కాదు, అది అంటే ఆ జంక్షన్ స్టేజ్ లోనే ఉంది. మూన్ ఇండికేట్స్ డార్క్నెస్, సన్ ఇండికేట్స్ లైట్. లైట్ డార్క్నెస్ ని తీసుకొచ్చే స్టేజ్ లో నువ్వు అక్కడ ఉండు, అంటే జ్ఞాన స్థితిలో ఉండు. Remain in that state in which the moon has merged with the sun in the heart. అది మూను అంటే సన్ లో పూర్తిగా మధ్య అయిపోయి విలీనం అయిపోయిన దగ్గరే ఉండు. Remain in that state where there is the realization that moon is but the reflection of the sun. ఆ స్థితిలో ఉండు. ఎక్కడైతే నీకు తెలుస్తుందో ఈ సూర్యుడు యొక్క రిఫ్లెక్షనే మూన్ అని విషయం నీకు ఎక్కడ తెలుస్తుందో అక్కడ నిలుపు. Know the junction of the sun and the moon within yourself. సూర్యుడు చంద్రుడు యొక్క జంక్షన్ నీలో నువ్వు తెలుసుకో. The external phenomena are utterly useless. బాహ్యమైనవన్నీ కూడా కొంత పనికిరావు. Vasishtha continued. Now I shall describe to you how the yogi make their bodies atomic as also enormous. అంటే యోగులు వాళ్ళ శరీరాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా ఎలాగ చేసుకుంటారు లేదా చాలా పెద్దగా అనే విషయం నేను వర్ణిస్తాను. There is a spark of fire that burns just above the heart lotus. హృదయ కుహరంలో పైన స్పార్క్ ఆఫ్ ఫైర్ ఉంటుంది, అంటే అగ్ని యొక్క ఒక రేఖలాగా. This fire is quickly augmented. ఈ అగ్ని వెంటనే మనం ఆపేయాలి. But since it is of the nature of consciousness, ఇది కూడా ఆ చైతన్యం యొక్క ప్రభావం కలిగి ఉండవచ్చు. it arises as the light of knowledge. అది జ్ఞాన కాంతిగా బయటకు వస్తుంటుంది. When it thus grows in magnitude in a moment, ఇది ఇలా పెరుగుతూ ఉంటే ఒక క్షణంలోనే పెరిగిపోతూ ఉండడం వల్ల దాని it is able to dissolve the entire body. అది మొత్తం శరీరాన్ని అంటే కరిగిపోయేది చేయగలదు. Even the water element in the body is evaporated by its heat. అంటే శరీరంలో ఉన్నటువంటి నీరు అన్నదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వేడి వల్ల ఆవిరైపోతుంది. Then, having abandoned the two bodies, the physical and the subtle, అప్పుడు భౌతికం సూక్ష్మ శరీరాలు రెండు వదిలేసిన వల్ల it is able to go where it likes. అది ఎక్కడికి పడితే అక్కడికే వెళ్ళగలదు. The Kundalini power rises up like smoke from fire. ఈ కుండలిని శక్తి అంటే ఒక ఫైర్ లో ఉన్న స్మోక్ పైకి వచ్చినట్టుగా పైకి వస్తుంది. And is merged in the space as it were. అది ఆ శూన్యంలో కలిసిపోతుంది అనమాట. Folding fast the mind, buddhi and the ego sense. అంటే బుద్ధి, మనస్సు, బుద్ధి, Ego sense. ఇది గట్టిగా పట్టుకోవడం వల్ల పట్టుకొని This Kundalini shines radiantly as a particle of dust. ఈ కుండలిని ఒక డస్ట్ పార్టికల్ లాగా ప్రకాశిస్తూ ఉంటుంది.
this spark or this particle is then able to enter into anything whatsoever. ఏంటండి దిస్ పార్టికల్ దిస్ పార్ట్ This spark or this particle is then able to enter into anything whatsoever. అది ఎక్కడికైనా ప్రవేశించగలదు. ఏబుల్ టు Then- ఎంటర్ ఎనీథింగ్. Anything whatsoever. ఓకే. Then this Kundalini releases the water and earth elements అప్పు కుండలిని శక్తిలోంచి వాటర్ ను భూమికి సంబంధించినటువంటి పదార్థాలు బయటకు వస్తాయి. that had previously been absorbed into itself ఇంతకు ముందు దాని అంతటది అబ్జర్వ్ చేసుకోగలిగింది. and the body resumes its original shape. బాడీ తిరిగి దాని యొక్క షేప్ వస్తుంది. మళ్ళీ ఈ వాక్యం ఒకసారి చదవండి, నేను చెప్తాను. Then this Kundalini releases the water and the earth elements that had Kundalini- previously been ఎర్త్ ఎలిమెంట్ ను అంటే భూతత్వం, తర్వాత నీరు కుండలిని నుంచి రిలీజ్ అవుతాయి. that had previously been absorbed into itself అది ఇంతకు ముందు దాంట్లోనేవి అబ్జర్వ్ అయిపోయినవే ఇప్పుడు బయటకు వస్తున్నాయి. and the body resumes its original shape. శరీరం పూర్వ యొక్క షేపుని కలిగి ఉంటుంది. Thus, the Jiva is able to become as small as an atom and as big as a mountain. ఈ విధంగా జీవుడు సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువు కావగలడు, స్థూలమైనటువంటి పర్వతంగా కూడా అవుతాడు. I have thus described to you the yoga method నేను ఈ విధంగా నీకు యోగా పద్ధతిని నేర్పాను. and shall now deal with the wisdom approach. ఇప్పుడు అంటే ఆ విద్యంతో నేను డీల్ చేస్తాను. There is Shall but now- one conscious. ఓకే. Madam? సరే. ఒకసారి